కుంభరాశి వారికి మే 26వ తేదీ మంగళవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే రేపటి రోజు మీకు సాధారణంగా మొదలైనట్లు అనిపించినా కూడా రోజు గడిచే కొద్దీ ఒక ఊహించినటువంటి పరిణామం మీ ముందుకు వచ్చే సూచనలు చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయండి. మీరు గత కొన్ని రోజులుగా మనసులో పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం కావచ్చు, లేదా ఇది ఒక జరగదు అని వదిలివేసినటువంటి ఒక పని రేపు మళ్ళీ మీ ముందుకైతే రావచ్చు. ప్రత్యేకంగా ఉదయం 9 గంటల తర్వాత మధ్యాహ్నం వరకు ఒక వార్త, ఒక సందేశం లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో మార్పు మొదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇది మీకు మొదట ఆశ్చర్యాన్ని కలిగించినా కూడా తర్వాత అది మీకు ఉపయోగపడేలా మారుతుందన్నమాట. చాలా రోజులుగా దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడాలని ప్రయత్నించవచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీ మనసులో ఉన్న సందేహం తొలగే అవకాశం కూడా కనిపిస్తుందండి. గతంలో మీకు బాధ కలిగించినటువంటి విషయం మీద ఒక క్లారిటీ కూడా రావచ్చు. ఇక ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఒక చిన్న అవకాశమే పెద్ద మార్పుకి దారితీసే సూచనలు కూడా చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయి. మీరు ఊహించని చోటు నుండి సహాయం రావచ్చు. ఇది నా వల్ల కాదు అని అనుకున్న పనిలో కూడా ముందడుగు పడుతుంది. ఇక కుటుంబ విషయాల్లో ఒక చిన్న టెన్షన్ ఉన్నా కూడా సాయంత్రానికి అది తగ్గి ఇంట్లో ప్రశాంతత పెరుగుతుందండి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే మాట, సలహా లేదా సమాచారం మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఆర్థికంగా కూడా రేపటి రోజు జాగ్రత్తగా ఉండాలి. ఒక మంచి లాభం కనిపించినా కూడా ఖర్చు చేసే ముందు ఒక్కొక్కసారి ఆలోచించడం చాలా మంచిది. చేతిలోని రావాల్సిన డబ్బు గురించి శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. మంగళవారం కావడంతో రేపు ఉదయం హనుమంతుడికి తలుచుకొని ఓం శ్రీ హనుమతే నమః అని 11 సార్లు జపించండి. ఎర్రటి పుష్పాలు లేదా తమలపాకులు సమర్పిస్తే మంచిది. వీలైతే పక్షులకు లేదా కుక్కలకు ఆహారం పెట్టండి. దాంతో అడ్డంకులన్నీ తగ్గిపోయి మంచి ఫలితాలు దగ్గరవుతాయని పెద్దలైతే చెప్తారు. కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే పూర్తిగా వినేందుకు ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు పూర్తి దిన ఫలితాల ప్రకారం మనం క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి వారికి రేపటి రోజు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతాన్ని తీసుకురాబోతుంది. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే ఫోన్ కాల్ లేదా సందేశం మీ మనసులో ఉన్న ఆలోచనలను ఒక్కసారిగా మార్చే అవకాశం కనిపిస్తుందండి. మీరు ఊహించని సమయంలో వచ్చే ఈ కాల్ మొదట మీకు ఒక చిన్న విషయంలో అనిపించినా కూడా తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కూడా కారణం కావచ్చు. ఈ స్త్రీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చండి, లేదా మీకు ముందే పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు. కొందరికైతే స్నేహితురాలు, కొందరికి బంధువు, ఇంకొందరికి గతంలో దూరమైనటువంటి వ్యక్తి కూడా అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ కాల్ ద్వారా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం మీద స్పష్టత రావచ్చండి. ఇది ఎప్పుడు జరుగుతుందో అని ఆలోచించిన విషయం ఒక్కసారిగా మీకు దగ్గర అవుతుంది. ఆ స్త్రీ చెప్పే మాటల్లో మీకు ఉపయోగపడే సూచన కూడా ఉండొచ్చు. కొంతమందికి ఒక ఫోన్ కాల్ కుటుంబ సమస్యకు పరిష్కారం చూపించేలా ఉంటుంది. ఇంట్లో జరుగుతున్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తగ్గి శాంతి రావడానికి ఇది కారణం కూడా కావచ్చు. మరి కొంతమందికి ఉద్యోగం లేదా డబ్బు విషయంలో శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఒక అవకాశం గురించి, ఒక సహాయం గురించి లేదా రావాల్సినటువంటి డబ్బు గురించి సమాచారం అయితే అందొచ్చండి. ముఖ్యంగా సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల మధ్యలో ఫోన్ చేతిలోకి తీసుకున్నప్పుడు మీకు ఒక వార్త వినిపించే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఆ వార్త విన్న తర్వాత మీలో కొత్త నమ్మకం పెరుగుతుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఆ కాల్ వచ్చిన వెంటనే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దండి. ముందుగా పూర్తిగా వినండి, ఆలోచించండి. ఎందుకంటే ఆ మాటలో మీకు లాభం దాగి ఉండొచ్చు. అలాగే రేపు మంగళవారం కాబట్టి హనుమంతుని మనస్ఫూర్తిగా తలుచుకొని ఓం ఆంజనేయాయ నమః అని 11 సార్లు జపించండి. ఆంజనేయ స్వామి వారిని తలుచుకోండి. ఎర్రటి పువ్వులు సమర్పించి బయట ఉన్న కుక్కలకు కొద్దిగా ఆహారం పెడితే చాలా మంచిది. ఇక రేపటి రోజున మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి మే 26 మంగళవారం ఒక స్త్రీ ద్వారా వచ్చే ఫోన్ కాల్ మీ జీవితంలో నిలిచిపోయినటువంటి ఒక పనిని కదిలించే రోజు. ఒక మాట, ఒక సమాచారం, ఒక కాల్ మీలో కొత్త ఆశను నింపే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. కుంభరాశిలో మొత్తం 3 నక్షత్రాలు భాగాలైతే ఉంటాయండి. మొదటిది ధనిష్ట నక్షత్రం, ఇందులో 3వ పాదం 4వ పాదం. రెండవది శతభిష నక్షత్రం, ఇందులో 1, 2, 3, 4 పాదాలు. మూడవది పూర్వభద్ర నక్షత్రం, ఇందులో 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం కూడా ఉంటుందండి. బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎన్నో ఆలోచనలతో ఉంటారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఎవరికైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తారు. కానీ ఒక విషయం మాత్రం నిజం, కుంభరాశి వారి మనసును పూర్తిగా అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. వీరు ఒకసారి ఎవరికైనా నమ్మితే ప్రాణం పెట్టి నిలబడతారు. అదే నమ్మకం దెబ్బతింటే మాత్రం మళ్ళీ దగ్గర అవ్వడానికి కూడా రానివ్వరు. వీళ్లకు స్వతంత్రంగా ఉండడం ఇష్టం. తమ నిర్ణయాలను తామే తెలుసుకుంటారు. ఎవరి మీద ఎక్కువగా ఆధారపడరు. ఏ పరిస్థితుల్లోనైనా తట్టుకునే స్వభావం, ధైర్యం కూడా ఉంటుంది. చాలాసార్లు కుంభరాశి వారు బయటకు నవ్వుతూ కనిపించినా కూడా లోపల మాత్రం బాధను తమలోనే పెట్టుకొని నిశ్శబ్దంగా ఉంటారండి. కానీ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు వెనక్కితే తగ్గరు. ఇక రేపటి రోజున మంగళవారం కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి నీలం రంగు, ఆకాశ నీలం లేదా గాఢ నీలం. ఈ రంగు ధరించడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది, ఆలోచనలో స్పష్టత కూడా వస్తుంది. కలిసి వచ్చేటువంటి సంఖ్య 4 మరియు 8. ఈ సంఖ్యలు రేపటి రోజు మీకు శుభ సంకేతాలుగా కనిపించే అవకాశం కూడా ఉంది.
కలిసి వచ్చేటువంటి దిక్కు వచ్చేసి ఉత్తర దిక్కు మరియు ఈశాన్యం అండి. రేపు ఈ దిశగా ప్రయాణం చేస్తే ఈ దిశలో ముఖ్యమైనటువంటి పని మొదలు పెడితే మంచి ఫలితం ఉండే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళైనా, వ్యాపార పనులతో బయలుదేరే వారైనా ఈ దిశ మీకు అనుకూలంగా ఉంటుంది. మంగళవారం కావడంతో ఉదయం హనుమంతుని తలుచుకొని ఓం శ్రీ హనుమతి నమః అని 11 సార్లు జపించండి. వీలైతే ఎర్రటి పుష్పాలు సమర్పించండి. బయట ఉన్నటువంటి కుక్కలకు లేదా పక్షులకు గింజలు లేదా ఆహారం పెట్టడం చాలా మంచిది. ఇక ఈ యొక్క రాశి వారికి మీరు గత కొంతకాలంగా మనసులో పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం లేదా ఇక జరగదేమో అని వదిలివేసినటువంటి ఒక విషయం రేపటి రోజు మళ్ళీ మీ ముందుకు వచ్చే బలమైన సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ మార్పుకి కారణం ఒక స్త్రీ. ఆమె మీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కావచ్చు, మీకు బాగా తెలిసినటువంటి స్నేహితురాలు కావచ్చు, కొందరికి గతంలో దూరమైనటువంటి వ్యక్తి కూడా కావచ్చు. చాలామందికి ఆ స్త్రీ మనసులో మీ గురించి మంచి ఆలోచన పెట్టుకొని ఉంటుంది, కానీ ఇప్పటి వరకు చెప్పలేక మౌనంగా చూసి ఉండొచ్చు. రేపు ఆ స్త్రీ నుంచి వచ్చే ఫోన్ కాల్ లేదా ఒక వార్త మీలో ఉన్న గందరగోళాన్ని ఒకసారిగా తొలగించే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఊహించని మాట వినే అవకాశం కూడా ఉంది. ఆ కాల్ ద్వారా మీరు ఒక శుభవార్త వినిపించవచ్చు మీకు. కొందరికైతే ఆర్థికంగా లాభం గురించి, మరికొంతమందికి కుటుంబ విషయాల్లో మంచి పరిణామం కూడా ఉంటుంది. ఇంకొంతమందికి అయితే ఉద్యోగం లేదా కొత్త అవకాశానికి సంబంధించిన సమాచారం కూడా అందే సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. కానీ కుంభరాశి వారు అందరూ మీ మంచికే ఉంటారని అనుకోవద్దండి. మీ చుట్టూ తిరుగుతూ నవ్వుతూ మాట్లాడుతున్న లోపల మాత్రం మిమ్మల్ని అవమానించాలని, అనుమానించాలని, మీరు ఎదగకూడదు అనుకునేటువంటి 3 వ్యక్తులు కనిపిస్తున్నారండి. మొదటగా ఆర్ అనే అక్షరం పేరుతో ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి మీకు చాలా బయటకు మీకు మద్దతుగా మాట్లాడినట్టు కనిపించినా వెనక నుంచి మీ మాటలను వేరేలా చెప్పి అపార్థాలు పెంచే అవకాశం ఉంది. 2వ అక్షరం వచ్చేసి కే అనే అక్షరం పేరుతో ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీ విజయాన్ని చూసి మనసులో అసూయ పెంచుకొని మీరు తీసుకునే నిర్ణయాలు గందరగోళం కలిగించడానికి ప్రయత్నించవచ్చు అనమాట. ఇక 3వ అక్షరం వచ్చేసి వి లెటర్ అండి. వి అనే అక్షరం పేరుతో ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి మీకు మీ దగ్గర సమాచారం తెలుసుకొని అదే విషయాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం కూడా ఉంది. ఈ 3 విషయంలో రేపటి రోజు ఒక నిజం బయటపడే సూచనలు చాలా బలంగా అయితే ఉన్నాయండి. మీరు ఇంతకాలం అర్థం చేసుకోలేని విషయం ఇప్పుడు మీకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. ప్రత్యేకంగా సాయంత్రం సమయంలో ఎవరి మాట నమ్మాలో, ఎవరి నుంచి దూరంగా ఉండాలో మీకు అర్థమవుతుంది. ఇక రేపటి రోజున మీరు తప్పకుండా అంటే కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండగా మరికొన్ని రంగాల వారికి కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సూచనలు అయితే చాలా కనిపిస్తున్నాయి. ముందుగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి రేపటి రోజు బాగా కలిసి వస్తుంది. మీరు చేస్తున్న కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంది. పై అధికారులతో మాట్లాడే అవకాశం కూడా రావచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక పని పూర్తయ్యే సమాచారం కూడా, సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉందండి. కొత్త కస్టమర్లు రావడం, అలాగే ఆగిపోయినటువంటి డబ్బు చేతికి రావడం లేదా కొత్త ఒప్పందం గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో ఒక మంచి నిర్ణయం తీసుకునే సమయం. విద్యార్థులకు రేపటి రోజు బాగానే ఉంటుంది. చదివినది గుర్తుండడం, పరీక్షలు లేదా ఇంటర్వ్యూలలో ధైర్యంగా ఉండగలగడం జరుగుతుంది. కొత్తగా నేర్చుకోవాలి అనుకున్నటువంటి విషయాల్లో ముందడుగు పడుతుంది. కళారంగం, మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి రంగాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి మంచి స్పందన వచ్చే సూచనలు అయితే ఉన్నాయండి. మీరు చేసే పనికి గుర్తింపు పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే కొన్ని రంగాల వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆర్థిక విషయాల్లో రేపటి రోజు తొందరపడే నిర్ణయం తీసుకోవద్దండి. ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా పెద్ద ఖర్చు చేయడం ముందు 2 సార్లు ఆలోచించడం చాలా మంచిది. కుటుంబ విషయాల్లో చిన్న చిన్న అపార్థాలు రావచ్చండి. ముఖ్యంగా మీ మాటను వేరేలా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండండి. ఇక ఆరోగ్యపరంగా తలనొప్పి, నీరసం లేదా అలసట కనిపించవచ్చు. సమయానికి భోజనం చేయడం, నీళ్లు ఎక్కువగా తాగడం చాలా మంచిది. ప్రయాణాలకు వెళ్లే వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైనటువంటి వస్తువులు, డబ్బు విషయంలో శ్రద్ధ అవసరం. ఒక మాటలో చెప్పాలంటే కుంభరాశి వారు ఉద్యోగం, వ్యాపారం, చదువు, కళారంగం వారికి అనుకూలంగా ఉంది. డబ్బు, కుటుంబం, ఆరోగ్యం, ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజు మీ ఆత్మవిశ్వాసమే మీకు పెద్ద బలం అవుతుందండి. శాంతంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు మీవే అవుతాయి. ఇక రేపటి రోజు తప్పకుండా కొన్ని పూజలు, పరిహారాలు చేసుకోండి. మీకు చాలా మంచిది. మంగళవారం కావడంతో హనుమంతుడికి ఆరాధన చేసుకోండి. మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత హనుమంతుడి ఫోటో లేదా దేవాలయం దగ్గరికి వెళ్ళి ఓం శ్రీ హనుమతి నమః అని 11 లేదా 21 సార్లు జపించండి. వీలైతే హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి. దాంతో మనసులో ఉన్న భయం తగ్గి ధైర్యం కూడా పెరుగుతుంది. ఇక శని దేవుడికి కూడా తలుచుకోవడం చాలా మంచిది. నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, ఓం శనీశ్వర నమః అని కొద్దిసేపు జపిస్తే అడ్డంకులు తగ్గుతాయని పెద్దలైతే చెప్తారు. ఇక రేపు ఆంజనేయ స్వామి వారికి ఎర్రటి పుష్పాలు లేదా తమలపాకులు సమర్పిస్తే మంచిది. మీ మనసులో ఉన్న కోరికను భక్తితో చెప్పుకోండి. పరిహారంగా రేపు ఇంటి బయట లేదా దగ్గరలో ఉన్నటువంటి కుక్కలకు రొట్టె లేదా అన్నం పెట్టండి. పక్షులకు గింజలు వేయండి. ఇలా చేయడం వల్ల దృష్టి దోషం తగ్గి ఇంట్లో ప్రశాంతత పెరుగుతుందని చెప్తారండి. ఇక దానంగా మీకు చేతనైనంత ఎర్ర కందిపప్పు, బెల్లం లేదా పేదవారికి భోజనం పెట్టడం శుభంగా ఉంటుంది. కొందరికి నీళ్ళు ఇవ్వడం కూడా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఇవన్నీ మీకు చిన్న పరిహారాలే, కానీ దాని ఫలితం చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా రేపు ఉదయం బయటకు వెళ్లే ముందు కొద్దిగా బెల్లం తిని 1 గ్లాస్ నీళ్లు తాగి బయలుదేరండి. ఇది రోజు ప్రశాంతంగా ఉండడానికి మంచిదని పెద్దలు చెప్తారు.
చూశారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపించిందని అనుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.